ఇరాన్కి అమెరికాని ఏమీ చేయలేదు. అమెరికా మీదకి నేరుగా లాంగ్ రేంజ్ మిసైల్స్ పడేస్తే అమెరికా ఏకంగా అణుబాంబులు తీసుకొచ్చి ఇరాన్ మీద వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికా తన దేశ రక్షణకి చిన్నపాటి దెబ్బ తగిలితే మొత్తం అమెరికా ప్రజలు ఒక్కటవుతారు. అమెరికన్ ప్రభుత్వం సైన్యం కసిగా రగిలిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగింది అదే. పెరల్ హార్బర్ మీదన జరిగిన దాడికి, జర్మనీ చేసినటువంటి దాడికి ప్రతిగా వెళ్ళి ఏకంగా జపాన్ మీద, సరే జపాన్ మీద వెళ్ళి వేసినటువంటి దాడి, జపాన్ చేసిన దాడికి అనవసరమైన దాడి. దాని ఫలితంగా హిరోషిమా నాగసాకిల మీద అణుబాంబులు వేసి పడేసింది. అంటే తన దేశంలో ఒక్క ప్రాబ్లం వస్తే జపాన్ని సర్వనాశనం చేయడానికి 2 నగరాలు ఈ రోజుకి కూడా కోలుకోలేని పరిస్థితి. అలాంటి సిచ్యుయేషనే ఇజ్రాయెల్లో సృష్టించడానికి ఇరాన్ సిద్ధపడుతోంది. ఇరానియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆల్రెడీ ఇరాన్ ప్రభుత్వానికి చెప్తున్నారు. ఐఆర్జీసీ ఇరాన్ ప్రభుత్వానికి కూడా చెప్పకుండా హైపర్సోనిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ దిశగా టార్గెట్ చేసి పెట్టింది. ఇప్పుడు ఇరాన్లో సైన్యానికి ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యన అక్కడ చాలా తేడాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏమో దాడులకు వద్దంటోంది, ఇజ్రాయెల్ జోలికి పోవద్దు, అది మండిందంటే కనుక అణుబాంబులు వేస్తుంది అమెరికాను వాళ్ళు కలిసి. కానీ ఐఆర్జీసీ మాత్రం లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్స్నే రెడీ చేసి పెట్టింది అన్నటువంటి విషయం ఇప్పుడు తేలుతోంది.